ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము భయపడకుము, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవెందుకు భయపడి ఉన్నావు? నేను పోషింపబడలేదని భయపడి ఉన్నావా? నా ఆర్థిక పరిస్థితులను బట్టి నేను బ్రతుకలేను అని నీవు భయపడి ఉన్నావా? నాకు ఆహారము లేదు, పానీయము లేదు, నేను పోషింపబడటం లేదు, నాకు వస్త్రములు లేవు అని నీవు భయపడి ఉన్నావా? నీవు భయపడవద్దు. ఎందుకంటే సర్వమును సృష్టించిన సృష్టికర్త దేవుడు యేసుక్రీస్తు నీలో ఉన్నాడు కనుక నీవు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠురాలవు కనుక నీవు భయపడవద్దు. పిచ్చుకలను చూడండి, అవి వాటికి ఎవరు ఆహారము పెట్టి ఉన్నారు? అవి ఎన్ని కొట్లలో ధాన్యమును సమకూర్చుకొని ఉన్నవి? అవి వ్యవసాయము చేసి ఉన్నవా? కష్టపడి ఉన్నవా? లేదు కదా. అవి దేవుని చేత పోషింపబడుచున్నవి. దేవుడు వాటి కోసరము సమస్తము సమకూర్చున్నాడు. ఆహారమునిచ్చి ఉన్నాడు, పానీయమునిచ్చి ఉన్నాడు, వాటికి ఆశ్రయము ఇచ్చి ఉన్నాడు. కనుక వాటిని పోషించిన దేవుడు, వాటికి ఆశ్రయము కలుగచేసిన దేవుడు, వాటికంటే నీవు నేను శ్రేష్ఠులము కనుక భయపడాల్సిన అవసరము లేదు. వాటిని పోషించిన దేవుడు నిన్ను పోషించబోచున్నాడు. వాటికి ఆహారమునిచ్చిన దేవుడు, పానీయమునిచ్చిన దేవుడు నీకు ఇచ్చుచున్నాడు అని నిన్ను సోమరిగా ఉంచుటకు కాదు, నీ కష్టకాలములో పోషించబడుటకు దేవుడు నిన్ను ఆశీర్వదించుచున్నాడు. పిచ్చుకల కంటే శ్రేష్ఠులిగా మార్చి ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరులారా, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ఆమెన్. నా ప్రియమైన సహోదరులారా, నీవు సోమరివి కాక నీకు చేతనైన పనిని నీవు చేస్తూ ఉన్నప్పుడు అట్టి కార్యమంతటిని ఆశీర్వదించుటకు దేవుడు ఆకాశమును గద్దించి ఉన్నాడు, ఆకాశమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. తన ధననిధిని నీ కొరకు తెరచుచున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరులారా, దేవుని ఆశీర్వాదము ఎలాంటిదంటే శాశ్వతమైనది. దేవుని ఆశీర్వాదము ఎలాంటిదంటే పెంటకుప్పలలో ఉన్నటువంటి నన్ను పైకి లేవనెత్తినది, నన్ను ఆశీర్వదించిన ఉన్నాడు. దేవుని ఆశీర్వాదము ఎలాంటిదంటే ఎందుకు పనికిరానటువంటి నన్ను ఎన్నిక చేసుకొని వాడుకొని ఉన్నాడు. లోకములో నుండి నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు, నన్ను ఆశీర్వదించి ఉన్నాడు. నాకేమియో తక్కువ కాక సమస్తమును సమకూర్చి నా తలను ఎత్తిన దేవుడు, నన్ను తన ఘనతతో నింపిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు. కనుక నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమునకు ఆజ్ఞాపించి తన ధననిధిని నీ కొరకు తెరిచి ఉన్నాడు, నీ కొరకు ఇచ్చి ఉన్నాడు. కనుక దేవుని ఆశీర్వాదములు ఇవి శాశ్వతమైనవి. లోకంలో ఉన్న వాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక ఇట్టి ఆశీర్వాదములు పొందుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరులారా, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనము. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాను. ఇంతవరకు నీ హృదయంలో, నీ జీవితములో కష్టములు,
శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, శత్రు సమూహముల భయములు నీ హృదయంలో ఉండి ఏ మేలులు లేని స్థితిలో ఉన్నట్లయితే దేవుడు ప్రతి విధమైనటువంటి శ్రమలను, ఇరుకులను, ఇబ్బందులను, శత్రు భయములను పారద్రోలి మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. నీవు నమ్మినట్లయితే ఇప్పుడే నీ హృదయమంతయు కూడా మేలులతో నింపుటకు లోకరక్షకుడు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు ధనమున్నను తృప్తి లేదు, నీకు ఐశ్వర్యమున్నను తృప్తి లేదు, నీకు బలమున్నను తృప్తి లేదు, బంధుగణము ఉన్నను నీకు తృప్తి లేదు. ఎందుకంటే నీ హృదయములో దేవుడు పెట్టిన మేలులు, దేవుని వాక్యము లేదు గనుక లోక సంబంధమైన వెన్నువియు సంపాదించుకొనినను నీకు తృప్తి లేదు. నీకు తృప్తి ఎక్కడ నుండి వచ్చును? యేసు క్రీస్తు వారే నీ హృదయంలో ప్రవేశించినప్పుడు, దేవుని వాక్యము నీ హృదయములో ఉండినప్పుడు నీవు తృప్తిపరచబడతావు. మేలులతో నీ హృదయము తృప్తిపరచబడునుగాక. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మేలులను నీవు పొందుకోవాలి. భయపడకము, నీవు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులవు కనుక నీవు పోషించబడతావు. నీకు ఆశ్రయ దుర్గముగా యేసుక్రీస్తు వారు ఉంటారు. నీ కార్యములన్నిటినీ ఆశీర్వదించుటకు ఆకాశము తన ధననిధిని తెరచునుగాక. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమెన్.